అనగనగా ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ఇద్దరు ఫ్రెండ్స్. మరి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కోసం ఏం చేస్తున్నారు అనేది మాట్లాడుకుందాం. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అనేది. సో నిన్న నైట్ లైవ్ పెట్టా. నేను లైవ్ పెట్టకముందు ఓటింగ్ అనాలిసిస్ చేశా. సో ఓటింగ్ అనాలిసిస్ చేసినప్పుడు క్లియర్‌లీ కళ్యాణ్ టాప్‌లో ఉన్నాడు. 0.4% ఆర్ సంథింగ్ లీడ్‌లో ఉన్నాడు. నేను లైవ్ స్టార్ట్ చేసిన అప్పుడు లీడ్‌లో ఉన్నాడు. లైవ్ స్టార్ట్ చేసేసి లైవ్ ఎండ్ అవుతున్న టైంలోకొచ్చేసరికి తనుజ గారు లీడ్‌లోకి వచ్చేసారంట. విత్ హ్యూజ్ మార్జిన్‌తో వచ్చేసారంట తనుజ గారు లీడ్‌లోకి. అది ఎలారా అంటే పీఆర్ పీఆర్ స్టంట్స్. చెప్తా పీఆర్ స్టంట్స్ లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఆ ఛానల్స్‌లో కళ్యాణ్‌ని లేపి లేపి వదిలేశారు. మామూలు కూడా ఒక రేంజ్‌లో లేపి వదిలేశారు కళ్యాణ్‌ని. ఇప్పుడు లాస్ట్ మొమెంట్ కదా! సో, మళ్ళీ న్యూట్రల్‌గా మారిపోవాలి. న్యూట్రల్ ఆడియన్స్ వచ్చేయాలి అని చెప్పి సో, కొంతమంది సో, తనూజ గారు టాప్‌లో ఉందని చెప్తారు. సో, అది కంప్లీట్ తనూజ అంటే హేట్రేట్ చూపించే ఛానెల్స్ కూడా సో, నిన్న తనూజ లీడ్‌లో ఉన్నాయంటారు. బేసిక్‌గా ఎందుకంటే లాస్ట్ మొమెంట్ కదా! మేము తనూజకి మేము కూడా అలా ఏం లేదు. మేము న్యూట్రల్‌గానే చెప్పాము అన్న థాట్‌లోకి తీసుకురావడం కోసం. దానికి సైంటిఫిక్‌గా ఏం చెప్తారంటే ఇమాన్యుయల్ సారీ తనూజ గారి ప్రోమో వచ్చింది కదా! ఆ ప్రోమో చూసి జనాలు కరిగిపోయారు, కలిసిపోయారు. అది చేశారు, ఇది చేశారు. తనూజ గారు టాప్‌లోకి వచ్చేసారు. ఒక నేరేటివ్ తీసుకొచ్చి అటు పెడతారు. మరి ఇమాన్యుయల్ ఏవి పడింది కదా! ఇమాన్యుయల్‌కి కూడా ప్రోమో పడింది కదా! మరి ఇమాన్యుయల్ విన్నింగ్ రేస్‌లోకి రావాలి కదా! ఇమాన్యుయల్‌కి ఓటింగ్ పెరగాలి కదా అట్‌లీస్ట్. పోనీ థర్డ్ పొజిషన్‌లో నుంచి ఫోర్త్ పొజిషన్‌లోకి వచ్చిన ఇమాన్యుయల్ ఫోర్త్ పొజిషన్ నుంచి మళ్ళీ థర్డ్ పొజిషన్‌లోకి రావాలి కదా ఇమాన్యుయల్. ఆహా! ఓన్లీ తనూజ గారికే వస్తారు. జస్ట్ పీఆర్ టాక్టిక్స్ అంటే అక్కడ అసలు ఉందా లేదా అనేది కూడా లేదు. జస్ట్ మేము ఒక న్యూట్రల్ వేలో చెప్పామని చెప్పి ఒక మాట చెప్పేసి వదిలేయడానికి. బట్ ద థింగ్ ఈస్ కళ్యాణ్ పడాలా టాప్‌లో ఉన్నాడు. విత్ లెస్ మార్జిన్ కళ్యాణ్ పడాలా టాప్‌లోనో 1 ఆర్ 2% టాప్‌లో ఉన్నాడు కళ్యాణ్ పడాల. ఓకేనా? దీంతో తిరుగులేదు. దీంట్లో అబద్ధము లేదు. ఫస్ట్ ప్లేస్‌లో కళ్యాణ్ పడాల ఉన్నాడు. ఇదొక పీఆర్ టాక్టిక్. ఇంకొక పీఆర్ టాక్టిక్ ఉంది. ఇది మరీ ఘోరం. చెప్పాను గదా! అనగనగా ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి ఇద్దరు ఫ్రెండ్స్. ఓకేనా? ఇదొకటి. ఇంకొకటేంటంటే అసలు 1 అండ్ 2 ఫస్ట్ టాప్ 2కి 70% ఉంది. 75% ఉంది. మిగిలిన వాళ్ళందరికి కలిసి 25% పడుతుంది. అంటే 100 ఓట్లుంటే ఆళ్ళిద్దరికి కలిసి 75 ఓట్లు పడుతున్నాయి. ఈళ్ళ ముగ్గురికి కలిసి 25 ఓట్లు పడుతున్నాయా? బుద్ధున్నోడు ఎవడైనా చెప్తాడా ఫినాలే గ్రాండ్ ఓటింగ్‌లో అది? పిచ్చోళ్ళా మిగిలిన వాళ్ళందరూ ఓట్లేపించుకోవడానికి? ఎవడికి ప్రతి ఒక్కడికి పీఆర్ ఉంటది. ఎంత పీఆర్ ఉండాలో అంత పీఆర్ ఉంటది. ఓట్లేపించుకోరనుకున్నారా ఈళ్ళు? ఇదేంటంటే ఈ నెరేటివ్ ఏంటంటే ఒక నెరేటివ్ వచ్చింది కదా! ఆ నెరేటివ్‌కి ఏదైతే బయటకొచ్చిందో లైక్ డెమోన్ ఫ్యాన్స్ డెమోన్‌కి ఓట్లేయొద్దు అని చెప్పిన ఆ నెరేటివ్ ఏదైతే వచ్చిందో ఆ నెరేటివ్‌ని జస్టిఫికేషన్ తీసుకురావడం కోసం ఈ నెరేటివ్ వచ్చింది. ఇది అంటే ఇప్పుడు డెమోన్ విన్నింగ్ రేస్‌లో లేడు. సో, డెమోన్‌కి ఓటింగ్ పడట్లేదు. డెమోన్ ఎందుకు ఆ పిల్లోడిని తొక్కేస్తున్నారు డెమోన్‌ని? ఎందుకు ఏం పాపం చేశాడు ఆ పిల్లోడు? కొంచెమైనా గాని బుద్ధి, జ్ఞానం ఏమన్నా ఉందా మనుషులకి ఎవరికైనా? ఎందుకు ఆ అబ్బాయి రేస్‌లో ఉంటే చచ్చిపోతాడనేది నాకు అర్థం కావట్లేదు అసలు జనాలందరూ. ఆ! అబ్బాయి తెలుగోడే గదా! ఏంది మరి ఇంక ప్రాబ్లమ్ ఏంది? ఆ అబ్బాయిని ఎందుకు మరి అట్లా తొక్కేస్తున్నారు కావాలని? చెప్పండి. ఇంకా పచ్చి పచ్చిగా మాట్లాడితే గలీజ్‌గా ఉంటది. ఎందుకు ఆ పిల్లోడిని తొక్కేస్తున్నారు? ఎవరైతే అనగనగా ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి ఇద్దరు ఫ్రెండ్స్. దాంట్లో ఒక ఫ్రెండ్ మాట్లాడతారు ఇలాగ. ఎందుకు? ఆ అబ్బాయి విన్నింగ్ రేస్‌లో లేడా? సరే లేడు. అబ్బాయి డెమోన్ విన్నింగ్ రేస్‌లో లేడు. కాసేపు అనుకుందాం. థర్డ్ పొజిషన్‌లోకి పెట్టుకోవచ్చు కదా! ఆ అబ్బాయిని. సో, ఇమ్మాన్యుయల్‌కి ఆల్రెడీ ఏవీ పడింది. ఇమ్మాన్యుయల్‌కి ప్రోమో పడింది. ఈ అబ్బాయికి ఏమీ లేదు. సో, అలాంటి అబ్బాయి ఓటింగ్‌లోకి పుష్ చేసుకోవాలి. ఆ అబ్బాయిని ఆల్మోస్ట్ ఇమ్మాన్యుయల్ వచ్చేస్తుంటాడు క్లోజ్‌లోకి. థర్డ్ పొజిషన్ నుంచి ఫోర్త్ పొజిషన్‌లోకి పడిపోయే ఛాన్స్ డెమోన్‌కి ఉంటది. డెమోన్ డేంజర్‌లో ఉన్నాడు. కళ్యాణ్, తనూజ 1, 2 ప్లేసెస్‌లో ఉన్నారు. ఈ అబ్బాయి డెమోన్‌కి ఇంకొంచెం బెటర్ పొజిషన్‌లోకి రావాలని డెమోన్ అనుకుంటా ఉంటాడు. అలాంటి సిట్యుయేషన్ దగ్గరికొచ్చేసరికి కూడా లేదు అసలు 75% వాళ్ళిద్దరికే ఉంది. వీళ్ళకి లేరు. సో, కాబట్టి మీ ఓట్స్ కూడా వాళ్ళకే ఏసుకోండి. ఎందుకు ఈ సోది నరేటివ్‌లు ఎందుకు? డెమోన్ పొజిషను ఓకే. ఇప్పుడు ఏవి పడిందనుకోండి. డెమోన్ సెకండ్ పొజిషన్‌లోకి వస్తాడా లేదా పక్కన పెడితే, ఆ థర్డ్ పొజిషన్‌ని హోల్డ్ చేసి పెట్టుకుంటాడు గట్టిగా. ఆ ప్రోమో వచ్చినా లేతే ఆ ఏవి సూపర్‌గా వచ్చిందని చెప్పి తెలుస్తుంది. ఎలివేషన్స్ బద్దలైపోతాయని తెలుస్తుంది. అలాంటప్పుడు డెమోన్‌కి ఇంకొంచెం పుష్ అయితది. ఓటింగ్ గట్టిగా హార్డ్‌లాగా కొంచెం గట్టిగా ముందుకు తీసుకెళ్తారు డెమోన్‌ని. ఒకవేళ ఇమాన్యుయల్ వస్తున్నా కూడా డెమోన్ పొజిషన్ సేఫ్ ఉంటది కదా! థర్డ్ పొజిషన్‌లో. అలా ఎందుకు మాట్లాడరు? ఒక కంటెస్టెంట్ గురించి ఎందుకు మాట్లాడతారు? ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? టాప్ 2లో వాళ్ళిద్దరున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. సో, మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో మీకు నచ్చిన వాళ్ళకి వాళ్ళిద్దరిలో ఎవరికొకరు సపోర్ట్ చేయండి అన్నట్టు మాట్లాడతారేంటి? ఈళ్ళు ముగ్గురు మనుషులు గదా! ఎందుకు వీళ్ళు మరి హౌస్‌లో వాళ్ళిద్దరికి ఊడిగం చేయడానికి ఈళ్ళిద్దరొచ్చారా? ఈళ్ళు ముగ్గురున్నారా?
మీరంటే ఊడిగాలు చేసుకుంటూ ఉంటారు, మీకు తప్పవు కాబట్టి. వీళ్ళ ముగ్గురు ఎందుకు ఊడిగం చేయాలి, వీళ్ళ ముగ్గురు ఫ్యాన్స్ ఎందుకు ఊడిగం చేయాలి వాళ్ళిద్దరికి? ఏం అవసరం ఉంది? ఎవరు ఓటింగ్ వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు దాకా అంటే ఇప్పుడు ఏంటి, డెమోన్ ఫ్యాన్స్ వేస్తే తప్పితే ఓటింగ్ కళ్యాణ్కి దిక్కు లేదా? కళ్యాణ్ టాప్లో ఉండలేడా? కళ్యాణ్కి గెలిచే ఛాన్స్ లేదా? రేపొద్దున కళ్యాణ్ గెలిచినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున కళ్యాణ్ గెలిచి డెమోన్ 4th ప్లేస్లో ఉంటే డెమోన్ ఓటింగ్ పెట్టిన భిక్షతో కళ్యాణ్ గెలిచాడు అనుకోవాలా? ఎందుకు ఎదవ నెరేటివ్లు చేస్తారు? ఎవరి గెలుపును వాడికి వదిలేసేయండి, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇది ఎందుకు? డెమోన్ ఎందుకు అనవసరంగా ఇలా తీసుకొస్తారు? ఆ పిల్లోడు టాప్ 3లోకి వచ్చాడు అనుకోండి, ఆ అబ్బాయి కూడా ఒక కామనర్గా టాప్ 3 వరకు నెట్టుకుంటూ వచ్చాడు, కష్టపడి వచ్చాడు, గేమ్స్ ఆడాడు, చాలా గట్టిగా ఆడాడు. ఏ రివ్యూర్ కూడా ఆ పిల్లోడికి సపోర్ట్గా మాట్లాడాల, ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఆ పిల్లోడికి సపోర్ట్గా మాట్లాడాల, ఏ ట్రోల్ పేజెస్ కానీ ఆ పిల్లోడికి లేపలేదు కనీసం. అయినా కూడా ఆ అబ్బాయి నెట్టుకుంటూ వచ్చాడు. స్ట్రాంగెస్ట్ పిఆర్ లేదు ఆ అబ్బాయికి కంపేర్ టు అదర్స్. అయినా కానీ ఆ అబ్బాయి నెట్టుకుంటూ వచ్చాడు. డెమోన్ 3rd పొజిషన్కి వచ్చాడంటే నా దృష్టిలో కప్పు కొట్టినట్టే డెమోన్. అలాంటి పొజిషన్లో డెమోన్ ఉంటాడు, ఓకేనా? సో అనవసరంగా మిస్లీడ్ చేయొద్దు, దయచేసి చెప్తున్నా, అయినా. సో ఆ అబ్బాయి 3rd పొజిషన్లోకి వస్తాడు, ఓటింగ్ పడుతుంది. అండ్ ఈరోజు ఎస్పెషల్లీ ఆ ఏవీలు పడతాయి, ప్రోమోలు పడతాయి కాబట్టి సో డెమోన్ 3rd పొజిషన్లోకి వస్తాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఇంకా ముందుకు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది, ఓకేనా? ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు విత్ 1-2% మార్జిన్లో కళ్యాణ్ ఉన్నాడు. సో సెకండ్ ప్లేస్లో తనూజ గారు ఉన్నారు. సో తనూజ గారికి ఓటింగ్ పెరుగుతుందా అంటే సో మేబీ పెరగచ్చు తనూజ గారికి ఓటింగ్ డెఫినెట్లీ, ఎందుకంటే ఏవీ పడుతుంది కాబట్టి. ఏవీ చూసిన తర్వాత న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ దట్టు అప్పటి వరకు తనూజని హేట్ చేసే వాళ్ళు కూడా ఎవరైనా కానీ ఆ బిగ్ బాస్ మాటలకు కానీ ఆ ఏవీకి కానీ అమ్మాయి మాటలకు కానీ తర్వాత కరిగిపోయి సో ఓట్లేసే వాళ్ళు ఉంటారు. నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో తనూజ గారు ఏవీ చూసి మెస్మరైజ్ అయ్యి ఓట్లేసే వాళ్ళు ఉంటారు. దాని తర్వాత తనూజ గారితో పాటు డెమోన్ ఏవి ఉంది, డెమోన్ ఏవి పగిలిపోతుంది అంటున్నారు. మరి డెమోన్ ఏవి పగిలిపోయినప్పుడు సో ఒక కామనర్గా ఈ అబ్బాయి ఇంత కష్టపడ్డాడు అని చెప్పి డెమోన్కి ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. సో తనూజ గారికి కొంచెం తక్కువ వేసే ఓట్ల అవకాశం ఉంటుంది. లేదా తనూజ గారిని చూసి ఆ లేడీస్ ఎవరైతే ఉంటారో సో లేడీస్ ఖచ్చితంగా ఓట్లు వేసేదానికి ఛాన్స్ ఉంది. సో ఆ అమ్మాయిని టాప్లో పెట్టేదానికి ఛాన్స్ ఉంది అంతే. బట్ ఎట్ ప్రెసెంట్ కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్లో. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. కళ్యాణ్ ఈజ్ లీడింగ్ అంతే, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు, ఓకేనా? సో ఇప్పుడు తనూజ గారి ఈ పొజిషన్ని హోల్డ్ చేస్తారా, ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తారా అంటే సో ఏవీలు కానీ ఆ ప్రోమో అంతగా పెద్దగా కట్ చేయలేదు బిగ్ బాస్ మామ, అది అంత పెద్ద ఎఫెక్టివ్గా కనిపించట్లేదు ఆ ప్రోమో, ఓకేనా? సో ఎపిసోడ్లో ఏమన్నా గట్టిగా చూపిస్తాడేమో. సో ఎపిసోడ్లో గట్టిగా ఏమన్నా చూపిస్తే దాని తర్వాత ఓటింగ్ పొజిషన్లో మారే అవకాశం ఉంటుంది. అండ్ అదర్ దాన్ దట్ ఆ పిఆర్ల గేమ్లు ఎవరైతే ఉంటే ఆ పిఆర్ల గేమ్లు పిఆర్లు ఆడుకుంటూనే ఉంటారు. సో ఎవరి పిఆర్ వాళ్ళకి ఓటింగ్ వేసుకుంటూనే ఉంటారు, సైలెంట్ ఓటింగ్లు పడిపోతూనే ఉంటాయి. సో కొంతమంది కనిపిస్తారు, కొంతమంది కనిపించరు. సో ఎవరి పార్టీకి వాళ్ళు ఓటింగ్ వేసుకుంటూనే ఉంటారు. దర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. ఆ పని జరుగుతూనే ఉంటుంది. అబ్రాడ్ దగ్గరికి వచ్చేసరికి యూఎస్లో సో కళ్యాణ్కి ఎంత సపోర్ట్ ఉందో సో తనూజ గారికి కూడా సపోర్ట్ ఉంది. తనూజ గారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే లేడీస్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు తనూజ గారిని. సో అంటే లైక్ ఒక అమ్మాయి గెలవాలి, ఒక ఆడపిల్ల గెలవాలి. సో ఇన్ని ఎదుర్కొంటూ వచ్చింది ఆ అమ్మాయి, ఇంతమందిని అమ్మాయిని బయట ఇంతమంది అమ్మాయి నెగిటివ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి విన్నింగ్ రేస్లోకి చాలా సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి విన్నింగ్ రేస్లోకి వస్తే ఆ అమ్మాయిని విన్నింగ్ రేస్లో నుంచి బయటికి అమ్మాయిని గెలవకూడదు అని చెప్పి సాయశక్తులా ట్రై చేస్తున్నారు అన్న ఏదైతే ఆ సింపతి ఉందో ఆ సింపతి భయంకరంగా అమ్మాయి మీద వర్కౌట్ అవుతుంది. సో అమ్మాయికి ఓట్లు పడుతున్నాయి గట్టిగా, ఓకేనా? సో తనూజ గారి సిచ్యువేషన్ అది, ఓకేనా? ఇన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నా కానీ కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. కళ్యాణ్ టాప్లో ఉండడానికి కూడా కారణం ఏంటంటే సో 2 వారాల నుంచి నామినేషన్స్లో లేడు, అబ్బాయిని బిగ్ బాస్ తొక్కేస్తున్నాడు అన్న సింపతి స్టార్టింగ్ నుంచి ఆ అబ్బాయికి డే 1 నుంచి అబ్బాయికి వర్కౌట్ అయింది. అండ్ కళ్యాణ్కి కొంచెం ఏదైనా చెక్ పెడుతున్నాడు అంటే డెమోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి డెమోన్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి డెమోన్ పర్ఫార్మెన్స్ చేస్తుండడం వల్ల 14th వీక్ కానీ ఈ వీక్ కానీ సో డెమోన్కి ఓటింగ్ పెరిగింది. ఆ విషయం చాలా మందికి తెలుసు. సో కామనర్స్కే ఓటు వేయాలి అనుకున్నప్పుడు డెమోన్ కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్గా మారాడు కాబట్టి సో డెమోన్ ఓటింగ్ని కూడా తొక్కేద్దామని చెప్పి డెమోన్ ఫ్యాన్స్ కూడా ఓట్లు వెయ్యొద్దు, మా వాళ్ళకే వెయ్యండి అని ఇంకెందుకులే అలా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కూడా జరుగుండొచ్చు, డెమోన్ ఓటింగ్ షిఫ్ట్ అయి ఉండొచ్చు. అంటే డెమోన్కి వేసే డై హార్ట్ ఫ్యాన్స్ డెమోన్కి కాదు అని చెప్పి కళ్యాణ్కి వేసారని చెప్పట్ల. సో డెమోన్కి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా సరే అబ్బాయి విన్నింగ్ రేస్లో ఉన్నా అంటారు కదా, ఎవరైతే ఎందుకు కామనర్ గెలిస్తే చాలు అనుకునే కొంతమంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు మేబీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సో కళ్యాణ్కి వేసి ఉండొచ్చు ఓట్లు. సో మనకు తెలియదు, పడి ఉండొచ్చు కూడా, ఆ ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఇన్ఫ్లుయెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. సో బట్ ఎట్ ప్రెసెంట్ అయితే మాత్రం కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు, దాంట్లో మాత్రం అస్సలు తిరుగులేదు. కళ్యాణ్ పడాలా ఈజ్ ఆన్ టాప్.
సో కొంతమంది చెప్పాను కదా, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. సో ఎవరిది పని వాళ్ళు ఉంటారు. మనం మాత్రం ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పేస్తాం. ఫస్ట్ పొజిషన్ కళ్యాణ్, సెకండ్ పొజిషన్ తనూజ విత్ క్లోజ్ మార్జిన్. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఒక 4 to 5% ఉంది. మరి 75% వాళ్ళిద్దరికే పడుతుంది, 25% వీళ్ళకి పడుతుంది. ఇంకా చెప్పే వాళ్ళకి తెలియాలి, మనకు తెలియదు కానీ. సో మూడో పొజిషన్లోకి వచ్చేసరికి అంటే సేమ్ నేను చెప్పాను చూసారా, కేరళది. సో మలయాళం బిగ్ బాస్లో ఫస్ట్ 2 వాళ్ళు సప్పని వెళ్ళిపోయారు. లాస్ట్ 3 వాళ్ళు ఎవ్వరికి లేరు. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరికొరకు వాళ్ళిద్దరు ఎవరికొరకు ఓట్లు వేస్తున్నారు గెలిపించుకోవడానికి అన్న థియరీ ఏదైతే ఉందో ఆ థియరీని లాస్ట్ 2 days ఇంప్లిమెంట్ చేయడం కోసం మాత్రమే ఇలాంటి సోది నెరేటివ్లు తీసుకొస్తున్నారు. సో ఎవరు ఆ ట్రాప్లో పడద్దు. గట్టి ఓటింగ్ జరుగుతుంది. మరి టాప్ 2లో ఉన్న ఇద్దరికి, టాప్ 2లో ఉన్న ఇద్దరికి కూడా గట్టి ఓటింగ్ పడుతుంది. అంటే తనూజ గారిని కూడా ఇంక్లూడ్ చేశారు. తనూజ గారిని ఎక్కడ తగ్గించట్లేదు. కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, నార్మల్గానే కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. అయినా కూడా ఇప్పుడు వాళ్ళిద్దరికి 75% పడుతుంది అని చెప్పడం ఏంటంటే, సో తనూజ గారిని కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అట్లా తీసుకొచ్చి అక్కడ పెట్టి మిగిలింది మీకు 25% కదా. సో మీరు ఏం చేస్తారంటే, మీరు అట్లా గెలవరు, మీరు ఎవరినొకరు వాళ్ళిద్దరిలో చూస్ చేసుకోండి అని చెప్పడం. సో అప్పుడేంటి, డెమోన్ ఫ్యాన్స్ ఖచ్చితంగా కళ్యాణ్కి వేయాలి, ఇమాన్యుల్ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్కి వేస్తారు. ఎందుకంటే క్లోజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు లోపల. సో కాబట్టి వాళ్ళకి వేస్తారు. సంజన గారి ఫ్యాన్స్కి కూడా ఇంకా కళ్యాణే కాబట్టి సో కళ్యాణ్కి వేసుకుంటారు. ఇది ఒక నెరేటివ్ అనమాట, అంతే, అంతకన్నా ఏం లేదు. ఇది ఒక స్ట్రాటజీ, ఇక్కడ ఏం లేదు. అలా ఎప్పుడూ పడదు. ఓకేనా, ఫినాలే వీక్లో అంతట్టు. ఇప్పుడు మన దగ్గర తెలుగులో ఏంటంటే అందరూ దే ఆర్ డిజర్వింగ్ అని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు డెమోన్ వచ్చేసరికి డెమోని థర్డ్ పొజిషన్లో, ఇప్పుడు కళ్యాణ్ని ఫస్ట్ పొజిషన్లో ఎలా అయితే పెట్టాలి, ఒక కామనర్ గెలవాలి అని ఎవరైతే అనుకుంటుంటారో అలాగే డెమోన్ కూడా ఒక కామనర్గా, డెమోన్ కూడా ఒక 3వ ప్లేస్లో పెట్టాలి. సో డెమోన్ కూడా మంచిగా గేమ్ ఆడాడు, కష్టపడ్డాడు, ఆ పిల్లోడికి కూడా ఓట్లు పడాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఇప్పుడు తనూజాని ఎలా అయినా విన్నర్ని చేయాలని అనుకునే వాళ్ళు ఎలా అయితే ఉంటారో, సో ఇమాన్యుల్ మేబీ విన్నింగ్ రేస్లోకి వచ్చినా రాకపోయినా కూడా ఇమాన్యుల్ అయినా అట్లీస్ట్ థర్డ్ పొజిషన్లోకి లేదా సెకండ్ పొజిషన్లోకి వీలైతే థర్డ్ పొజిషన్లోకైనా తీసుకురావాలి అని చెప్పి ఇమాన్యుల్ ఫ్యాన్స్ కూడా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు తనూజ కళ్యాణ్ మధ్య పోటీ ఎలా అయితే విన్నర్ ప్లేస్ కోసం నడుస్తుందో, థర్డ్ ప్లేస్ కోసం డెమోన్ ఫ్యాన్స్ అండ్ ఇమాన్యుల్ ఫ్యాన్స్ ట్రై చేస్తున్నారు. మీరు దాన్ని ఏమంటున్నారు, థర్డ్ ఎవరు వస్తే ఏంటి పక్క, ముందు ఫస్ట్లో ఉన్న వాళ్ళు గెలిస్తే చాలు అన్నట్టు మాట్లాడుతున్నారు. థర్డ్ పొజిషన్ కోసం కూడా గట్టి ఫైట్ జరుగుతుంది. థర్డ్ పొజిషన్ అనేది కూడా చిన్న పొజిషన్ కాదు కదా, అక్కడికి వెళ్తే సూట్ కేసు దొరుకుతాయేమో అని ఎవరు ఆశ వాళ్ళది. ఓకేనా, సో ఇదన్నమాట జరుగుతుంది. సో ట్రస్ట్ చేయండి, మ్యానిపులేట్ అవ్వద్దు. సో ఎవరి ఓట్స్ వాళ్ళు వేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే ఇది చెప్తున్నాను, ఎవరి ఓట్స్ వాళ్ళు వేసుకోండి అని చెప్పడం కూడా తప్పే అయితే ఇంక మనం ఏం చేయలేం. ఇంకా అక్కడికి వెళ్ళడం, ఆ భజన ఏవైతే ఉందో ఆ భజన ఎవరైతే చేస్తున్నారో ఆ భజనకి మనం సెల్యూట్ కొట్టుకోవడం, ఆ భజనకి లైకులు కొట్టుకోవడం, ఆ భజనకి కామెంట్లు పెట్టుకోవడం తప్పితే మనం ఏం చేయలేం బేసిక్ ఇక్కడ. ఎందుకంటే ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకోమని చెప్పడం అనేది ఒక రివ్యూయర్ చెప్పేది. ఇంకా ఒక రివ్యూయర్ లేదు వీళ్ళు విన్నింగ్ పొజిషన్లో ఉంటారు, వీళ్ళిద్దరికీ ఓట్లు వేసుకోండి అని చెప్పేది ఏదైతే అది బానిసత్వం. ఆ బానిసత్వం మాకు తెలియదు అయ్యా. ఆ బానిస బతుకులు మావి కాదు. ఓకేనా, అది సంగతి. జై హింద్.